నమస్తే అండి. వెల్కమ్ టు సనాతన స్టోరీస్. మీకు ఈ నవరాత్రుల్లో ఈ ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క దేవి అవతరణ వివరాలు నచ్చుతున్నాయని ఆశిస్తూ ఈ వీడియోలో దుర్గాదేవి అవతారం గురించి తెలుపబోతున్నాను. దాన్నే మనం దుర్గాష్టమిగా జరుపుకుంటాం. అంతటా విస్తరించిన శక్తితత్వాన్ని జగన్మాత ఆకృతిలో దర్శించి ఆరాధించే సాధనా సంవిధానాలు దేవి శరన్నవరాత్రులు. జడత్వాన్ని వీడి చేతనత్వాన్ని సంతరించుకోవాలి. అజ్ఞానం అనే చీకటి నుంచి జ్ఞాన విచీకల దిశగా పురోగమించాలి. కర్తవ్య దీక్షతో కార్యోన్ముఖులు కావాలి అనే చైతన్య స్ఫూర్తిని నవరాత్రులు మనకి అందిస్తాయి. సమస్త శక్తుల సమన్వయ రూపిణిగా దుర్గాదేవి వర్ధిల్లుతోందని దేవి భాగవతం పేర్కొంది. దుర్వికారాలను ఉపశమింపజేసి దుర్గతులను రూపుమాపే మాతృశక్తి దుర్గమ్మ. మహాదేవుడి అమేయ శక్తి స్వరూపమే దుర్గ. దుర్గా, లక్ష్మి, సరస్వతి, గాయత్రి, రాధ రూపాలు పంచ ప్రకృతి శక్తులు. ఈ ఐదింటికి మూలకారక శక్తి దుర్గ. సకల సృష్టిలోని తేజస్సు ఆమెను ఆశ్రయించి ఉంటుందని దుర్గా సూక్తం ప్రస్తుతించింది. అందుకే తనను సర్వప్రకాశ స్ఫూర్తిగా పేర్కొంటారు. అఖిలాండ కోటి బ్రహ్మాండలో చైతన్యాన్ని దుర్గాంశగా సంభావిస్తారు. ఇచ్ఛా, జ్ఞాన, క్రియాత్మక శక్తులకు ఆలంబనగా ఆద్యశక్తి దుర్గాదేవి అలరారుతోంది. జ్ఞానదీప్తికి సంకేతమైన వేదాలను దుర్గామాసురుడు అపహరించాడు. దుర్గముని సంహరించి వేదాలను పునరుద్ధరించడానికి త్రిమూర్తుల దివ్య యశస్సుతో విజయ విలాసినిగా దుర్గ సాకారమైంది. అజ్ఞాన అంధకారానికి ప్రతిబింబమైన దుర్గముడి అంతంతో లోకంలో విజ్ఞాన కాంతులు ప్రసరించాయి. జీవులకు శక్తిని అందిస్తూ వాటిని పోషిస్తూ జీవోద్ధారణ చేసే మహాదేవి దుర్గాష్టమి నాడు జగదాంబగా అవతరించింది. లోకంలో జీవత్వాన్ని, జాగృతిని నిలవర్చి జడత్వాన్ని పెంపొందించాలని అసురగణం ప్రయత్నించినప్పుడు కాలాత్మికగా శతాక్షిగా శ్రీమాత ఆవిర్భవించింది. విశ్వచక్రాన్ని పురోగమింపచేయడానికి విశ్వేశ్వరిగా వ్యక్తమైంది. వాంఛా సమధికం అని దుర్గాదేవిని సౌందర్యలహరిలో జగద్గురు ఆదిశంకరులు కీర్తించారు. కోరిన దానికన్నా అధికంగా వరాల సిరులను అనుగ్రహించే కల్పవల్లి శ్రీ దుర్గా. తెలంగాణ వ్యాప్తంగా మహాలయ అమావాస్య నుంచి 9 రోజుల పాటు తన్మయ భరితంగా ఆటపాటలతో మహిళలు బతుకమ్మను ఆరాధిస్తారు. దేవి నవరాత్రులలో నిర్వహించే శ్రీచక్రార్చనకు మరో రూపమే బతుకమ్మ. చైతన్య కుసుమ ప్రియగా బాసిల్లే బతుకమ్మ సద్దుల బతుకమ్మ పేరిట ఈ సంబరాల్లో చివరి రోజు కనువిందు చేస్తుంది. చద్ది అంటే చలువ, శీతలత్వం, క్షేమంకర భావన. సమిష్టి ఆధ్యాత్మిక చైతన్యానికి, సామరస్య జీవన సంవిధానికి ప్రతీక బతుకమ్మ వేడుక.